अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పదం చూస్తున్నాము। అందులో నిన్న 99వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము। 99వ సూత్రంలో నౌ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి దిగు సంజ్ఞక తత్పురుష సమాసం చేత సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము। వాటికి ఉదాహరణలు ద్వినావధన, పంచగవదన ఈ రూపాలని కూడా మనం గతంలో ప్రథమ పాదంలో పరిశిష్టం 2-1-50 సూత్రం అంతర్గతం చెప్పుకున్నాము। వాటిని గమనించే ఉంటారు। నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి, అయితే అస్తు అక్కడ మీకు స్పష్టంగానే ఉంటుంది, రూపసిద్ధి సంపూర్ణంగా ఇవ్వబడింది కాబట్టి అస్తు। కానీ ఏవైతే మనకు అలాగ వస్తున్నాయో ఇక్కడ మనకు పరిశిష్టంలో గమనించండి అని చెప్పి వాటి మటుకు ఇప్పుడు ఎక్కడ కనిపించినా మీకు వాటిని మటుకు చూడండి। అప్పుడు అర్థం చేసుకున్న విషయము ఇప్పుడు అర్థం చేసుకునే దాన్ని మల్టిప్లై చేసేటువంటి విషయం అనేది చాలా భిన్నంగా ఉంటుంది। అంటే మనకు ఇంకొంచెం సూక్ష్మంగా ఎక్కడ ఏది ఎప్పుడు ఉపయోగిస్తున్నది మీకు బాగా మనసులో కూర్చుంటుంది అనమాట। ఏ సూత్రాన్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అని తెలియాలన్నమాట। అది మీకు అవగాహన వచ్చేస్తుంది। కాబట్టి ఏ సూత్రాలు వచ్చినా మనకు వచ్చు అని చెప్పి దాన్ని ఉపేక్షించొద్దు। క్రమంగా పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్ ఎలా రాయబడింది ఒకదాని తర్వాత, అంటే మనం ఒకటి నిమిత్తం పక్కన ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేసుకుంటాం। ఒకసారి మనకు సూత్రం తెలుసుగా అని చెప్పి నిమిత్తం లేకపోయినా ముందే తెచ్చేసుకున్నాం అనుకోండి, అది యుక్తి సంగత కాదు। ఇప్పుడు శితి ప్రత్యయ పరత అంగస్య లిటి ప్రత్యయ పరత అంగస్య ద్వే భవతః అంటాం। అంటే మనం ఆ లిటి ప్రత్యయం రాకుండా అంగానికి ద్విత్వం చేస్తా అంటే అది కాదనమాట। అభ్యాస సంఖ్య పేరు పెట్టకుండా అభ్యాసానికి లోపం చేస్తా అంటే అక్కడ కాదనమాట। అంటే దానికి నిమిత్తం అనేది ఉండాలన్నమాట। అలాగా ఆ ఏ సూత్రాన్ని ఉపయోగిస్తున్నామో ఆ సూత్రం యొక్క నిమిత్తం అక్కడ ఉన్నట్లయితే, ఆ కండిషన్ అక్కడ ఉన్నట్లయితే ఆ సందర్భంలో మాత్రమే అది ఉపయోగించాలి। ఓకేనా? అది మనం రూపసిద్ధుల్లో మనం క్రమంగా ఇవ్వబడింది, వాటిని గమనిస్తూ ఉండండి। అస్తు సో సూత్ర సంఖ్య 100 అది గమనించండి। అర్ధాచ్య, అర్ధాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఒకే పదం ఇది। చ అవ్యయ పదం। ఇక్కడ ఈ రకంగా పద విభాగం 2 రకాలుగా చూసాం, 2 పదాలుగా ఉన్నాయి ఇక్కడ। అర్ధాత్ పంచమి విభక్తి ఏకవచనం, చ అవ్యయ పదం। స్తోష్నాష్టు అనేది సంధి జరిగింది ఇక్కడ। అనువృత్తి వచ్చేసి నావో ద్విగోః టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్ధితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః అర్ధశబ్దాత్ పరో యో నౌ శబ్దః, అర్ధశబ్దాత్ పరో యో నౌ శబ్దః తదంతా తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః। అర్ధశబ్దం తర్వాత ఏదైతే నౌ శబ్దం ఉందో అటువంటి నౌ శబ్దాంత తత్పురుషం చేత టచ్ ప్రత్యయం వస్తుంది। ఆ టచ్ ప్రత్యయం ఏ ప్రత్యయము? సమాసాంత టచ్ ప్రత్యయం, సమాసానికి అంత్యంలో మాత్రం వస్తుంది। సమాసం కాకపోతే ఈ ప్రత్యయం సమాసం చేసిన సమస్త పదం ఏదైతే ఉందో ఆ సమాసాంత పదం తర్వాతనే అది ఎలా ఉండాలి? అర్ధ శబ్దానికి తర్వాత నౌ శబ్దం ఏదైతే ఉందో అటువంటి నౌ శబ్దాంత తత్పురుష సమాసం చేత ఈ టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట। అందుకే అర్ధం నావహ, అర్ధ శబ్దం పదంలో ఉంటే అర్ధ అమ్ము నౌసు పెట్టుకున్నట్లయితే మనం విభక్తులకు చేసుకుంటాము। తర్వాత అర్ధ నౌ అలా ఉంటుంది, అర్ధ నౌ। ఇప్పుడు ఈ స్థితిలో
టచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి ఏ చోయ వాయావహ ప్రకారంగా ఆ ఆదేశం చేసుకుని అర్ధనావ తర్వాత సు తీసుకుని దుఃఖ విసర్గం చేసుకుంటాం. ఇక్కడ అర్ధం శబ్దంతో నవ శబ్దానికి సమాసం చేశాం కాబట్టి అర్ధం నపుంసక అనే సూత్రం ప్రకారం ఇంకా సమాసం అవుతుంది అన్నమాట. అందుకే అంటే నౌక యొక్క ఆదా భాగము అర్ధం, దాన్ని అర్ధనాభం అంటామట. నౌక యొక్క అర్ధ భాగం, పడవ యొక్క ఆదా భాగం ఏదైతే ఉందో, సగ భాగం ఏదైతే ఉందో దాన్ని అర్ధనావం కింద చెప్పుకుంటాం. అస్తు. నెక్స్ట్ చూడండి, కార్యాహ ప్రాచాం. కార్యాహ పంచమీ విభక్తి ఏకవచనం, ప్రాచాం షష్ఠీ విభక్తి బహువచనం. ప్రాచాం షష్ఠీ విభక్తి బహువచనం. అనువృత్తి వచ్చేసి ద్విగోః అర్ధాత్ టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కార్యాహ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఖారీ శబ్దానికి కార్యాహ వస్తుంది పంచమీ విభక్తిలో. ఖారీ శబ్దాంతాత్ ద్విగు సంజ్ఞకాత్ తత్పురుషాత్ అర్ధశబ్దాచ్చ పరో యో ఖారీ శబ్దః తదంతాచ్చ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః ప్రాచాం ఆచార్యాణం మతేన. ఖారీ శబ్దాంతాత్ ద్విగు సంజ్ఞక, ఖారీ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ద్విగు సంజ్ఞకంతో యుక్తమైనటువంటి తత్పురుష సమాసం చేత, అంటే అర్ధశబ్దాచ్చ, అలాగే అర్ధశబ్దం చేత, అర్ధశబ్దం తర్వాత కూడా అర్ధశబ్దాచ్చ పరో అంటే ఖారీ శబ్దం అంతిమంలో ద్విగు సంజ్ఞక తత్పురుషము లేదా అర్ధశబ్దాత్ పరో, అర్ధశబ్దం తర్వాత ఉన్నటువంటి అయితే ఖారీ శబ్దం అయితే ఉందో అటువంటి తదంత ప్రాతిపదికం చేత, తత్పురుషాంత ప్రాతిపదికం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది ఏంటి అంటే సమాస. ఆ టచ్ ప్రత్యయం ఎట్లా వస్తుంది? సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. సమాసాంత టచ్ ప్రత్యయం అని చెప్పుకున్నాం అనమాట. అస్తు. అందుకే ఇక్కడ ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఇది ఎట్లా అంటే ప్రాచాం ఆచార్యానం మతేన, ప్రాచీన ఆచార్య యొక్క మతానుసారంగా, అంటే అప్పట్లో ఆబ్వియస్లీ షాకటైన్ వీళ్ళంతా, శాకల్య వీళ్ళంతా ఆచార్యులు చాలా పాణ్య సమకాలంలో చాలా మంది ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అందుకే ప్రాచాం ఆచార్యాన మతేన వాళ్ళు ఇక్కడ ఈ సందర్భంలో కూడా టచ్ ప్రత్యయాన్ని తీసుకునేవాళ్ళు. అంటే ఖారీ శబ్దం అంతిమంలో ఉన్నప్పుడు కానీ, అర్ధ శబ్దం తర్వాత ఉన్నప్పుడు కానీ, అటువంటి సందర్భంలో కూడా మనకు ఇక్కడ సమాసం టచ్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం మనకు. ప్రాచీన ఆచార్యుల మతానుసారంగా వాళ్ళని గౌరవిస్తూ మహర్షి పాణి, అందుకే కార్యాహ ప్రాచాం. పాణ్య మతానుసారంగా కేవలము ఆ ఖారీ శబ్దాంతం చదివిన అక్కడ టచ్ ప్రత్యయం వస్తుంది. లేదు, ప్రాచాం ఆచార్య మధ్యన రెండు వస్తాయి అన్నమాట. అర్ధ శబ్దం తర్వాత కూడా మనకు టచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే ద్వే ఖార్యౌ సమాహృతే ద్విఖారం ద్విఖారీ, ద్వే ఖార్యౌ సమాహృతే ద్విఖారం ద్విఖారీ, అలాగే త్రిఖారం త్రిఖారీ. ఖారీ శబ్దం అంతిమంలో ఉంది. అర్ధం శబ్దానికి అర్ధ శబ్దం తర్వాత ఒకవేళ ఖారీ శబ్దం ఉంటే అప్పుడు కూడా మనము ఇదే విధంగా టచ్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అర్ధం కార్యాహ ఇజ్ ఈక్వల్ టు అర్ధకారం అర్ధకారీ. ఇలాగా రెండు రూపాయలు మనకు స్త్రీలింగం రెండు రూపాయలు వచ్చేసాయన్నమాట. అర్ధకార్యాహ అర్ధకార్యం అర్ధకారం, ఒకసారి ఖారీ శబ్దం అలాగే ఉంటుంది కాబట్టి అర్ధకారీ అలా ఉంటుంది అన్నమాట. అర్ధకారీ అని చెప్పి అంటే ఇక్కడ ఖారీ శబ్దాంత ద్విగు సంజ్ఞ తత్పురుషం చేత, అలాగే అర్ధ శబ్దం తర్వాత ఉండే ఖారీ శబ్దాంతం చేత టచ్ ప్రత్యయం వస్తుంది సమాసాంత. ప్రాచీన ఆచార్య యొక్క మతంలో టచ్ ప్రత్యయం హోగా అప్పుడు ద్విఖారం వస్తుంది. ప్రాచీన ఆచార్య మతానుసారంగా టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ద్విఖారం ఇలాగ రూపాయలు సిద్ధిస్తాయన్నమాట. అలాగే పాణిని ఆచార్య మతానుసారంగా అక్కడ ఏంటి టచ్ ప్రత్యయం రాదు. ఇప్పుడు టచ్ ప్రత్యయం ఎక్కడ రాదు అనమాట. ఖాళీ శబ్దం ఉన్నప్పుడు కూడా, అర్ధ శబ్దం తర్వాత ఉన్నప్పుడు కూడా ఇక్కడ ద్విఖారం అది తథా పాణిని ముని మతానుసారంగా ఇక్కడ ద్విఖారీ ఉంటుంది. అంటే ఇక్కడ టచ్ ప్రత్యయం టచ్ ప్రత్యయం రానప్పుడు ఏమవుతుంది? ఖారీ శబ్దం ఎలా ఉందో అలాగే ఉంటుంది, గిరవాక్య రూపంలోనే ఉంటుంది అన్నమాట. అలాగే ద్విఖారీ అది ప్రయోగ బనేంగే. ఈ రకంగా
రెండు పక్షాలు మనకు కనిపిస్తున్నాడు. ద్విఖారం అనొచ్చు, ద్విఖాది అనొచ్చు, త్రిఖారం అనొచ్చు, త్రిఖాది అనొచ్చు. త్రిఖాది పాణ్య మతానుసారంగా, త్రిఖారం అనేది అన్ని ఆచార్య మతానుసారంగా ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ద్విఖాది అది రూపాలు తయారు చేయబడ్డాయి. అలాగే కింద ఇచ్చారు ఆచార్య ఉపసిద్ధి. ఖాదీ అంటే అర్థం ఏంటంటే ఖాదీ శబ్దము ఒక్కోసారి ఖాదీ శబ్దకు సంజ్ఞకు ఒక ఆధికారి, అర్ధకారం. ఇది ఒక బరువు పరిమాణం, కొలుస్తాం ఆహా కదా. ఆడకం ఆహా ఖాది అని చెప్పేవాళ్ళం, ఆడకము ఖాది అంటుంటాం కదా. అప్పుడు డబ్బాలతో సరే కొలిచేవారు. మీ కాలంలో, మీ చిన్న వయసులో మాకు మత్తుకున్నా కూడా మా ఇళ్లలో పొలం పని చేసే వాళ్ళకి పని చేయడానికి వస్తే మా పెద్దవాళ్ళంతా డబ్బాలతో కొలిసి వాళ్ళకు ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు పడి అరపడి అలా ఉండే, పడి అరపడి పోయింది. ఇప్పుడు మనకు కేజీలు వచ్చేసాయి అంటే ఇది వచ్చేసాయన్నమాట. అప్పుడు పెద్ద పెద్ద డబ్బాలతో కొలిసి పోసి ధాన్యం గింజలు రోజు పని చేసినందుకు రోజు మీకు వడ్లు ఇలా ఒక డబ్బా నిండా పోసి వచ్చేవాళ్ళు అనమాట. అంటే డబ్బా అంటే మానిక పడి అని అంటారండి. అంటే ఇది ఒకటి చెప్పాం, ఒక డబ్బాలో పెద్ద పెద్ద డబ్బాలు డమ్మా, దాంట్లో ఒక్కొక్క బియ్యము వాళ్ళు వరి కోత కోయడానికి వెళ్ళిపోతున్నా ఆ డబ్బాల రూపంలో కొలిచేవాళ్ళండి. ఒక 10 పళ్ళు అంటాం కదా మనం, పడిలో పడి తీసుకున్నప్పుడు డబ్బాల ప్రకారం కొలిచేవాళ్ళు. ఒక డబ్బా ఇస్తాం, ఒక కూలి పని చేస్తే మీకు వడ్లే ఇచ్చేవాళ్ళు, వడ్లు ఇచ్చేవాళ్ళు. అలాగా చిన్నప్పుడు నేను చూస్తూ ఉన్నా మా ఇంట్లోనే ఆ రకంగా ఎక్కువగా అట్లా. ఇప్పుడు 10 పళ్ళు 20 పళ్ళు అని చెప్పి అలా కొలత కొలుచుకుంటానండి. అప్పట్లో ఇప్పుడు డబ్బాలు పరంపర తగ్గిపోయింది అన్నమాట. రాసిన పెద్దవాళ్ళు అలా నీళ్ళు ఇటు డబ్బాలు అమ్మేసి చేయించుకునే వాళ్ళండి. శనగపప్పులు ఉంటాయి కదా, ఇది శనగలు, వేరుశనగ గుడ్లు, అవి వాటిని డబ్బాలతో కొలిచి పోసేవాళ్ళు బాగా. అస్తు అంటే మొత్తం పరిమాణవాచక శబ్దం అస్తు. అందుకే ఇక్కడ పాణ్య మతానుసారంగా అసలు తత్పత్యం రాదు, అన్య ఆచార్య మతానుసారంగా తత్పత్యం చూపిస్తున్నా కాబట్టి మీ ఖాదీ శబ్దానికి ఎస్సీ లోపం చేసుకొని లోపం చేసుకున్నప్పుడు రేపంలో ఉండేటువంటి వికారం లోపిస్తుంది కాబట్టి ఆ రేప హలంతానికి తత్పత్యంలో ఉండే ఆకారం కలుపుకుంటేనే ద్విఖార మళ్ళీ తెచ్చుకుని సుస్థానంలో అమిపూర్వహ చేసుకున్నట్లయితే ద్విఖారం. అలాగే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. ద్విఖారం, త్రికారం, అర్ధకారం, ఓకేనా. అన్ని చోట్ల మిగతా సందర్భంలో ఒక వ్యవసాయ విగ్రహవాక్య అలాగే ఉంటుంది. అంటే తత్పత్యం రాదు. తత్పత్యం అన్నప్పుడు ఒక సమాస్త పదం ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నమాట. సామాన్యంగా చేసుకుంటాము, దానికి ఋతుశక్తి చేసుకుంటాం, లేకపోతే దానికి లోపం చేసుకుంటాం అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, ద్విత్రిభ్యాం అంజలేహి. ద్విత్రిభ్యాం పంచమీ విభక్తి ద్వివచనం, అంజలేహి పంచమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ద్విశ్చ త్రిశ్చ ద్విత్రి, తాభ్యాం ద్విత్రిభ్యాం, తాభ్యాం ద్విత్రిభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనుదిత్తి వచ్చేసి తత్స తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్విత్రిభ్యాం పరోయో అంజలి శబ్దః తదంతాత్ తత్పురుషాత్ తత్ ప్రత్యయో భవతి సమాసాంతః. ద్విత్రిభ్యాం పరోయో అంజలి శబ్దః తదంతాత్ తత్పురుషాత్ తత్ ప్రత్యయో భవతి సమాసాంతః. అంటే ద్విత్రి ఈ రెండు ప్రాతిపదికం తర్వాత ద్విప్రాతిపదికము త్రి ప్రాతిపదికం తర్వాత ద్విప్రాతిపదికం త్రి ప్రాతిపదికం తర్వాత ద్విత్రిభ్యాం పరోయో అంజలి శబ్దః తదంతా తత్పురుష తత్పురుషం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. కానీ ద్వి తర్వాత అంజలి శబ్దం ఉండాలి, త్రి శబ్దం తర్వాత అంజలి శబ్దం ఉండాలి. అక్కడ అంజలి శబ్దాంత తత్పురుషం చేత టచ్ ప్రత్యయం, సమాస టచ్ ప్రత్యయం వస్తుంది అనమాట. ఉదాహరణకి అదే విధంగా ఇచ్చారు. ద్వే అంజలి సమాహరితే ద్వయంజలం అంటే రెండు చేతులు అన్నమాట, అంజలి కలిసాయన్నమాట. ద్వయంజలం అంటాం. త్రయంజలం, ద్వయంజలం, త్రయంజలం, ద్వయంజలం, త్రయంజలం. ద్వి త్రి ఈ రెండు ప్రాతిపదికం తర్వాత ఉండేటువంటి అంజలి శబ్దం తదంతా చేత టచ్ ప్రత్యయం వచ్చింది. అసలు ఇక్కడ మనకు తద్దితార్థోత్తర పద సమాహారేచ ప్రకారంగా సమాసం చేసుకుంటాము. సమాసం చేసుకోవాలి, సమాసంకి మధ్యలో ఉండే విభక్తులు లుక్ అయిపోతాయి. ద్వే ఔ
అంజలి అవు అలా వస్తుంది కాబట్టి విభక్తులు ఎక్కువ చేసుకుంటాము. అప్పుడు సమస్త పదం వచ్చేసి ద్వే అంజలి మిగులుతుంది అన్నమాట. ఏదో ద్వే అంజలి ఇక్కడ మటుకు ఆ ఏ చోయ వాయావహ ప్రక ఆ ఆదేశం వస్తుంది. ద్వయ ద్వయంజలి అలా వస్తుంది. తర్వాత సమాసం టచ్ పెట్టి తీసుకున్నాం కాబట్టి ద్వయంజలి టచ్ కు అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది. దీన్ని నిమిత్తం చేసుకుని దీర్ఘికారాంతానికి వర్ణాంతం కాబట్టి ఎస్సి లోపం చేసుకుంటాము. ద్వయంజల్ తర్వాత ఆ కలుపుని ద్వయంజల తర్వాత సుస్థంలో అమ్ము అమి పూర్వ. అలాగే త్రియంజలం కూడా త్రి అంజలి సమాహరితే త్రయంజలం ఇక్కడ ఎనాదేశం వస్తుంది అన్నమాట. 3 + అంజలి త్రయాంజలి ఇగో ఎనర్జీ ప్రకారం ఎనాదేశం చేసుకుంటాం. అందుకే త్రియంజల ఎస్సి లోపం చేసుకుని త్రయంజలం. అలాగే ముందు చెప్పిన విధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అంటే 2 అంజలి 3 అంజలిలు, ఒక అంజలి ఇవ్వండి 2 అంజలి ఇవ్వండి అంటామట. ఒక దోషుడు అంటాం కదా, కొంచెం కలిస్తే అంజలి అయిపోతుందన్నమాట. అంజలితో నీళ్ళు తాగుతూ ఉంటాం, అంజలితో పుష్పాలు సమర్పిస్తూ ఉంటామట, అంజలితో అర్ఘ్యం ఇస్తూ ఉంటాం శివుడికి. అలాగా అస్తు. నెక్స్ట్ చూడండి, అనసంతాన్ నపుంసకాత్ ఛందసి. అనసంతాన్ నపుంసకాత్ ఛందసి. అనసంతాత్ పంచమి విభక్తి ఏకవచనం, నపుంసకాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి అనుచ అశ్చ అనసౌ. అనుచ అశ్చ అనసౌ. అనుచ అశ్చ అనసౌ ఇత్యేతౌ అంతే యస్య స అనసంతః. అనుచ అశ్చ అనసౌ ఈ 2 అంతిమంలో ఉండాలంట. ఇది ఏతౌ అంతే యస్య స అనసంతః. తస్మాత్ అనసంతాత్. తస్మాత్ అనసంతాత్. ఇది ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసం అన్నమాట. అస్తు. ఇక్కడ అనస శబ్ద అంతిమంలో ఉండాలి, అనసంతః అని చెప్పుకున్నాము. అస్తు. అనువృత్తి వచ్చి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞాపరాత్పదిక ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అనతన్ అనంతాద్ అసంతాచ్చ నపుంసకలింగాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః ఛందసి విషయ. ఏం చెప్పుకున్నా ఇక్కడ అర్థము, అనంతాద్ అసంతాచ్చ అంటే అనంతము అన్న అంతం. అనంతం అంటే అన్న ప్రత్యయం అంత్యంలో ఉన్నటువంటి అన్న అంత్యంలో ఉన్న శబ్దం అనంతం అంటాం. అంటే అటువంటి శబ్దము ఏ శబ్దానికైతే అన్న అంతిమంలో ఉందో అది అనంత శబ్దం. అన్న అంతం అనంతము. అలాగే అంటే అనంత శబ్దం అంతిమంలో ఉండాలి. అనంతము అలాగే అసంతము అస శబ్దం అంతిమంలో ఉండాలి అన్నమాట. అనంత అసంతం దాన్ని అనంతాద్ అసంతాచ్చ నపుంసకాద్, అది నపుంసకలింగమై కూడా ఉండాలి. అంటే అనంత అసంతంతో యుక్తమైన నపుంసకలింగం ఏదైతే ఉందో అటువంటి నపుంసకలింగ తత్పురుషం సమాసం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తుంది. సమాసాంత ఛందసి విషయం. సమాసాంత ఛందసి విషయంలో సమాసాంత ఛందసి విషయంలో వస్తుంది చెప్పి చెప్పుకున్నామట. అందుకే ఉదాహరణ అనంతానికి ఉదాహరణ చూపిస్తాం. ముందుగా అస్థి చర్మే జుహోతి, రిషభ చర్మే జుహోతి. ఇవి అనంతానికి. అనంతం ఏంటి? ఇక్కడ అనంత శబ్దం అంటే ఇక్కడ మనకు అస్థిని శబ్దం. అస్థినః, అస్థిన్లో అస్థినః చర్మ అస్థి చర్మ వచ్చిందన్నమాట. తస్మిన్ అస్థి చర్మే జుహోతి. పూర్వ చర్మన్ శబ్దం. చర్మన్లో ఏంటి? మూల శబ్దం అస్థి చర్మన్ శబ్దం అనుకున్నాం. అస్థి చర్మన్, చర్మన్లో మాలో ఉండే అకారము పక్కన అనంతం, అనంత ప్రాతిపదిక అన్నమాట. కాబట్టి అనంతం కాబట్టి ఈ భాగం లోపం చేసుకుంటాం. తర్వాత టచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి అన్ని శబ్దం అంతిమంలో ఉండాలి. అంటే అనంతానికి ముందు ఏదైనా శబ్దం ఉంటుందన్నమాట. సరే, మొత్తానికి టచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత అకారాంత శబ్దం కాబట్టి ధనం, ధనం శబ్దానికి సమానంగా రూపాయలు వస్తాయంట. ऊपर के सभी उदाहरणों में ऐसे ही जाने. అకారం శబ్ద హో జానే సే ధనం కే సమా రూపాలు నడిపిస్తాయి. ఫలం ఫలే ఫలని, ధనం ధనే ధనాన్ని, అలాగే రూపాయలు వస్తాయంట. వస్తు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే అస్థి చర్మన్ శబ్దం అన్నమాట. అస్థి చర్మం అనేది ఏంటి? అస్థి పూర్వపదం, చర్మం ఉత్తర పదం.
చదమని అనంత ప్రాతిపదికం. అందుకే అనంత ప్రాతిపదికం కాబట్టి అనంత ప్రాతిపదికం చేత సమాసాంత తత్పత్యం వస్తుంది. ఎందుకంటే అస్థి చర్మన్ అనేది ముందుగా తత్పురుష సమాసం చేసుకున్నాం. అస్థికి చర్మన శబ్దానికి సమాసం చేశాం, తత్పురుష సమాసం చేసుకున్నాం. కాబట్టి సమాసాంత పదం కాబట్టి, తత్పురుష సమాసంతో యుక్తమైన పదం కాబట్టి ఆ సమస్త పదం చేత మనం మళ్ళీ సమాసాంతం చేత తత్పత్యం వచ్చింది. తత్పత్యం రాగానే ఇక్కడ టీబాన్ లోపం చేసుకుంటాం. చర్మంలో అనుభాగం లోపిస్తున్నాడు. అనుభాగం లోపించినప్పుడు ఏమవుతుంది? అస్థి చర్మం మా హలంతం ఉంటుంది. మా హలంతానికి టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలిపినట్లయితే అస్థి చర్మ తర్వాత సు తెచ్చుకొని సుస్థానంలో ఋత్వ విసర్గ అస్థి చర్మ అనే రూపం వస్తుంది అన్నమాట. సప్తమి భక్తిలో హస్తి చర్మే జుహోతి. ఇక్కడ సప్తమి భక్తి ఇంగి తెచ్చుకొని అంగీస్థానం ఈ తర్వాత ఆద్గుణ ప్రకారంగా అస్థి చర్మే రూపం తయారు అయిందన్నమాట. అస్థి చర్మే జుహోతి అంటే అస్థి చర్మంలో హోమం చేస్తున్నాడు, ఆవతి ఇస్తున్నాడు అన్నట్టుగా అర్థం వస్తుందన్నమాట. అలాగే రిషభ చర్మం శబ్దము, రిషభం చర్మం, రిషభ చర్మం కాబట్టి ఇప్పుడు అనంత ప్రాతిపదికం కాబట్టి మనకు ఇక్కడ మనం టచ్ పత్తి తెచ్చుకొని టీ భాగం లోపం చేసుకుంటాము. తర్వాత కలుపుకున్నట్లయితే రిషభ చర్మ, తర్వాత సు తెచ్చుకొని ఇక్కడ ఋతు విసర్గం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ సప్తమి భక్తిలో ఉంది కాబట్టి గీ వస్తుంది. గీ ఓస్సు ప్రకారం గీ వస్తుంది. గీకి అనుమతి లోపం చేస్తే ఈ మిగులుతుంది. దానికి ఆద్గుణ ప్రకారం గుణం చేసినట్లయితే ఏ అయిపోతుంది అంట. అందుకే అస్థి చర్మే అలా రూపం కనిపిస్తుంది మనకు. అస్థి చర్మే రుహోతి, అస్థి చర్మంలో ఆవతి ఇస్తున్నాడు అనే అర్థంలో తీసుకుంటాం. ఇవి అనంతానికి మనం 2 ఉదాహరణలు చూసాం. అసంతానికి ఉదాహరణ అంటే దేవ ఛందసాని, మనుష్య ఛందసాని. మనుష్య ఛందస్ శబ్దం, దేవ ఛందస్ శబ్దం. దేవ ఛందస్ శబ్దము మనుష్య ఛందస్ శబ్దం అన్నమాట. కాబట్టి దేవ ఛందస్ లో అసంత శబ్దం, ఛందస్ లో దకారంలో ఉండే అకారము సకారం అట. దేవ ఛందస్ శబ్దము అలాగే మనుష్య ఛందస్ శబ్దం ఇవి అసంత ప్రాతిపదికాలు కాబట్టి తత్పురుషం సమాసంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏమొస్తుంది? టచ్ తెచ్చుకుంటాం. టచ్ కనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇక్కడ మనకు అసంతం కాబట్టి టీ బాగా లోపం చేసుకుంటాం. ఛందస్ ఇక టీ బాగా లోపం చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు. ఛందస్ ఛందస సకాల హలంతానికి ఆగలుపుకుంటాము, ఛందస వస్తుంది. కాబట్టి నపుంసకలింగంలో మనం ధనం శబ్దానికి సమానంగా ఛందస్ నపుంసకలింగం అనమాట. ఛంద ఛందసి ఛందాంసి, మనహ మనసి మనాంసి అంటాం కదా. అలాగా ఛందసాని, ఛందస శబ్దం చేత స్త్రీలింగం దేవ ఛందసాని, మనుష్య ఛందసాని. జస్ ప్రత్యయం వస్తుంది ఇక్కడ. జస్ స్థానంలో సి ఆదేశం వస్తుంది. జస సి ప్రకారం సి వచ్చిన తర్వాత మాగం వస్తుంది. తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము. జీవ ఛందసాన్, మనం ధనాన్ని వనాన్ని ఎక్కడైతే చూస్తామో అలాగ రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ హస్తచర్మం జుహోచర్మని టీబాన్ లోపం చేసుకున్నాము. ఆకాశ కాబట్టి ధన శబ్దానికి రూపంగా సమానం వస్తాయి. ఊపరికే సభి ఉదాహరణ సహి జాని. ఇక్కడ మనకు నపుంసక రూపం సిద్ధి వస్తుందన్నమాట. చూడండి, నపుంసకస్య భాగం వచ్చినట్లయితే ఛందసాని అయిపోతుంది, ఛందసాని అయిపోతుంది. ఇక్కడ మన సు వస్తుంది. సుక మనకు ఛందస్ తత్స్పతిగా ఛందస మిగిలినట. ఛందస స్థానంలో మనం మళ్ళీ జస్ తీసుకుని జస సి ప్రకారం సి వచ్చింది. సి రాగానే సి కనుమతి ఈ మిగులుతుంది జస సి ప్రకారంగా. తర్వాత షిత్ ప్రత్యయం కాబట్టి ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము. ఉపదాయ దీర్ఘోభవతి.
ఆత్మసంతస్య చ ధాతువు ప్రకారం అసంతం కాబట్టి. అప్పుడు తర్వాత ముందు సు తెచ్చుకున్నాము. సుకి చూడండి నపుంసకస్య ప్రకారంగా నపుంసక సంధ్య సనామ సంధ్య ఉంటుంది కాబట్టి సనామ సంధ్యకంతో యుక్తమైనటువంటి ఉపదాకి తిరిగి చేసుకుంటాం అంట. అప్పుడు ఛందసా నుం ఈ నుం కనుమలో నామిని ఛందసాన్ ఈ కలిపి ఛందసాని అలాగే రూపం చెందిస్తుంది వస్తుంది. అలాగే మనుష్య ఛందస్ అని కూడా మనుష్య ఛందస్ టచ్ కనుమలు లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఆ కాలం ఛందస్సులో సకాలంలో ఆడ కనిపిస్తుంది. ఛందస్స మళ్ళీ జస్ట్ తెచ్చుకుని జస్థానంలో సి ఆదేశము నుమ్ ఆదేశము నుమ్కి ఉపదాకి తిరిగి నాంతస్యంగా ఉపదాకి తిరిగిపోతాయి. ఆత్మసంతస్య చ ధాతువు ప్రకారం నుమ్ ఆగం చేసుకున్నట్లయితే మనకు ఛందసాని అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ నెక్స్ట్ చూడండి. సూత్రంలో చర్మ అని వచ్చింది కదండి, దాని అర్థం ఏమై ఉంటుంది? అస్థి చర్మం అంటే ఏనుగు యొక్క చర్మం అని. చర్మమేనండి. చర్మం ఆహా. మరి దానిలో అంటే అప్పట్లో జుహోతి అంటే ఆహుతి ఇవ్వడం అంటే కొన్ని యాగాలు ఇటువంటి పశువుకి సంబంధించి కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఆహా అలాగా ప్రక్రియ అప్పుడు విధి విధానం అలా ఉండేట దాంట్లో అన్ని ఇయ్యదు కానీ కొంచెం పదార్థ విశేషం అంట. అంటే అప్పట్లో ఔషధంగా ఉపయోగించేవాళ్ళు, తెలుసు విధి విధానాన్ని తెలుసు కాబట్టి ఔషధం ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అంటే ఇప్పుడు అస్థి అవన్నీ చర్మే జుహోతి అంటే అందులో యాగం చేస్తున్నాడేనా? జుహోతి ఆహుతిస్తున్నాడేనా? అస్థి చర్మే జుహోతి, అస్థి చర్మంలో అంటే అస్థితో కూడుకునే చర్మం తయారు చేసాం అలాంటి దాంట్లో ఇక్కడ హోమం చేస్తున్నాడు, ఆహుతి ఇస్తున్నాడు. అది ప్రక్రియ విధానంలో ఆ విధి విధానం ఎలా ఇవ్వబడిందో మనం బ్రాహ్మణ గ్రంథాల్లో కర్మకాండలు చూడాలన్నమాట. యజ్ఞ యాగ పద్ధతి, యజ్ఞ మీమాంస పద్ధతిలో మనం చూడాలన్నమాట. ఏ యాగానికి ఎలా చేస్తాం అనేది. ఒక్కొక్క యాగానికి ఒక పద్ధతి విధి విధానం ఉంది. చాలా రకరకాల యాగాలు ఎందుకు ఇష్టం, మనోకామ సిద్ధి కొద్దికి చేసేది. పెద్ద పెద్ద యాగాలు చేసే వాళ్ళు మనోకామ వెంటనే సిద్ధిస్తుంది, సందేహమే లేదు. అటువంటి వ్యక్తికి నిష్ఠా శ్రద్ధ పూర్వకంగా చూసినట్లయితే స్వర్గకామో యజేత అని ఏదైతే మనకు పంక్తి ఉందో, సూత్రం మంత్రాంశం ఉందో, నిజంగా ఈ జీవనంలో ఈ జన్మలో ఉంటూ మహతి ఆనందాన్ని పొందగలుగుతాం. మాటలు చెప్పలేమట. అంటే ఈ సంసారంలో వచ్చే సుఖాన్ని మనం అనుభవించలేం, అంత విశాలంగా ఉంటుందన్నమాట. పరమాత్మ సుఖం కావాలంటే మనకి ఎంతో ధైర్యం కావాలి, ఓర్పు కావాలి, దానికి మంచి శక్తి కావాలి. శక్తి ఉంటేనే దాని తత్వాన్ని మనం పొందగలుగుతాం, లేకపోతే మనకి నిలబడలేం. అసలు ఆ పరమాత్మ శక్తి ముందు ఆ తేజస్సుకు మనం నిలబడలేం అన్నమాట. మన ఆత్మ అంత స్థిరంగా వణిగిపోతాం అనమాట. మనం ఆ మనసు ఏకాగ్రత చేయలేమాట. మనసు ఏకాగ్ర స్థితి వచ్చిందా కింద పడిపోతాం అన్నమాట. అందుకే చాలా మంది సాధకులు అంటారు, నేను ధ్యానం చేస్తూ ఉంటే అండి నేను కింద పడిపోతున్నా అండి అంటే వాళ్ళకి కొంచెం స్థితి కలుగుతుంది, ఏకాగ్ర స్థితి కలుగుతుంది. సామాన్య స్థితి అది, అంటే ప్రారంభిక స్థితి. అది సామాన్య యోగుల దృష్టి తీసుకుని చాలా ఉత్తమమైనది అన్నమాట. మనిషి ఎందుకంటే ఇప్పుడు కంటికి కనిపించేటువంటి బిందువు ఉంటుంది అన్నమాట, సూక్ష్మంగా ఉంటుంది. మన కంటిలో కని రెప్పలు ఉన్నాయి, అది కొంచెం దానికి ఒక ఆకారం ఉంది, ఒక ప్రకారం ఉంది, ఏదో ఒక సన్నగా ఉంది చెప్పుకుంటాం. చీమ యొక్క ఆహారం తీసుకున్నా దానికి ఒక రంగు గుండ్రంగా ఉంది, గోళాకారంగా ఉంది, ఏదో తెల్లగా ఉంది, ఇలాగా ఉంది, మనకి ఏదో తెలుస్తుంది అన్నమాట. ఒక ఆకారం ఉంది. అలాంటి ఆకారం మీద కూడా మనం దృష్టి పెట్టచ్చు. ఎంతవరకు మనకు మన కళ్ళు చూడగలుగుతున్నాయో, మన కంటి ఇంద్రియాలు, మన నేత్రేంద్రియము ఎంతో గ్రహించగలుగుతుందో సూక్ష్మత్వాన్ని కూడా. కానీ దాన్ని కూడా దాటి మనము ఇంకా అక్కడ ఏం ఉండదు అన్నమాట. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మనకు గాలిలో సూక్ష్మజీవులు ఉన్నాయా, ధూళి మిట్టిగా ఉన్నాయా, రేణువులు ఉన్నాయా, మనకు రోజు నిరంతరం కనిపిస్తున్నాయి. ఒక భూతత్వం పెట్టినట్లయితే మొత్తం అంతా ఈ బ్రహ్మాండం అంతా అలాగా ఉన్నాయండి. పొద్దున్న చూసినామంటే మీకు బాగా తెలుస్తుంది అన్నమాట. కిటికీలు ఓపెన్ చేస్తే సుదీర్ఘంగా పడ్డాయి అనుకోండి, ఎంత దుమ్ముదులు ఉంటుంది, దాన్ని చూస్తే అయినా ఇంటే దుమ్ముదేనులు ఉన్నాయా, అలాగా మిట్టి కణాలు ఉన్నాయని చెప్పి మనకు ఆశ్చర్యం అనిపిస్తున్నాం. చూసేదా తేలియాడుతూ ఉంటాయి మొత్తం అంట గాలిలో. ఆ ప్రకాశం పడేసరికి కిటికీలను చూసినట్లయితేనా ఆ దుమ్ము రేణులు తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. అదెంతో మనకు మామూలుగా సహజంగా చూసి కనిపించలేదు, కానీ ఆ ప్రకాశానికి అది కనిపిస్తుంది. అలాంటి స్థూలంగా చెప్పాను, అలాంటి ప్రకాశం మీద మన మనసు కేంద్రీకరించి ఎంత బలం ఉండాలి, ఎంత బ్యాలెన్స్ ఉండాలి మనకు. అందుకే నిలబడలేమంట, ఆ దగ్గరికి వచ్చే కింద పడిపోతాం అన్నమాట. అది ప్రాథమిక స్థితి. ఆ అభ్యాసం చేయంగా అది మనకు ఒక ఉన్నతమైన స్థితిని తీసుకెళ్తున్నాం. అలవాటు కావాలి, నిలబడాలన్నమాట. సర్కస్ చేసేవాళ్ళు పాపం చిన్న పిల్లల మీద ఒక తాడు కట్టేసి, రోడ్ల మీద తాళ్ళు కట్టి ఈ పక్క ఆ తాడి మీద కట్టె పట్టుకుని కర్ర యొక్క బ్యాలెన్స్ తోటి ఎంత పల్సగా ఉంటుంది, ఎలా ఊగుతూ ఉంటాం అన్నమాట. మనం పట్టుకుంటే మనం ఊనే కష్టం. ఎంత బ్యాలెన్స్ తో ఎలా ఊగుతుంటుంది అంటే వాళ్ళు అంత ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట, ఆధారం నిమిత్తం చేసుకొని.
దానికి ఎంత ప్రాక్టీస్ చేయాలి. అలాగే మన సూక్ష్మ బిందు మీద మనము కేంద్రీకరిస్తే ఎంత మనకు ధైర్యం చేయాలి, ఎంత ఓర్పు కావాలి. అందుకే నిలబడలేమాట. అందుకే సంసారంలో మనం సామాన్యంగా ధ్యానం చేస్తే, మెడిటేషన్ చేసేటప్పుడు సామాన్యంగా వచ్చేటువంటి ధ్యానం వల్ల వచ్చే సుఖాన్ని, ధారణ వల్ల వచ్చే సుఖాన్ని కూడా మనం అనుభవించలేము. అంత విశాలంగా ఉంటుందన్నమాట. కొంచెం మన మనసు శాంతపడిందంటే మన మనసే తట్టుకోలేదన్నమాట. ఒక తెలియని అభిమానం వచ్చేస్తున్నాడు. తెలియని ఆత్మ సంకల్పం వల్ల ఏమవుతుందంటే నీలో ఒక తెలియకుండానే నన్ను చాలా లోపలికి వెళ్ళిపోయిన ఒకటి దృష్టి దోషం నీలోకి వచ్చేస్తుందన్నమాట. మనం యథార్థమైన స్వరూపం లేకపోతేనా అంటే స్థితి అటువంటిది అన్నమాట. నువ్వు ప్రతి ఒక్కరిలో భిన్నంగా కనిపిస్తావన్నమాట. నీకు అనిపిస్తుంది, అనుభూతి కలుగుతుంది యథార్థంగా. ఏదో కూర్చునేందుకని కాదు కానీ, ఏదో చెప్తున్నదని కాదు కానీ, నీకు అలాంటి యథార్థమైన స్వరూపం కనిపిస్తుంది. యథార్థమైన స్వరూపం కనిపించినప్పుడు నువ్వు అక్కడ వాళ్ళలో ఉండటానికి ఇష్టపడేమాట. ఒక వ్యక్తికి మంచి ఏదో చెడు ఏదో తెలిసిన తర్వాత ఆ మంచి ఎక్కడో అక్కడే వెతుకుతాడు కానీ అక్కడ ఎన్ని రకాలుగా ఇదిగొన్నా అక్కడ జాలి పడడం, దయా చూపడం అలాంటివి ఉండవన్నమాట. అక్కడ మంచి ఉండి అక్కడికి వెళ్ళిపోతాడన్నమాట. అక్కడ ఏదో బాధపడుతా ఏదని కాదు, అక్కడ ఉంటే ఇష్టపడమాట. అదే ఒక సాధకుడు ఎలా ఉంటాడంటే, అది యోగ శాస్త్రం శైలస్థానివ శిష్యాన్ని పశ్యతి అని, ఒక పర్వతం మీద కింద ఉన్న వాళ్ళు ఎలా సన్నగా చిన్నగా కనిపిస్తుంటారో, ఒక పైన ప్లేన్ లో వెళ్ళే వాడికి మనం చూస్తే ఎలా చిన్నగా కనిపిస్తుంటామో, అలాగా ఆ యోగి ఆ సాధకుడు కింద ఉండేవాళ్ళు అలాగే కనిపిస్తున్నారు. పాపం ఎంత అవిద్య అంధకారంలో పడి ఉన్నారు, పాపం ఎంత అమాయకంగా ఉన్నారు, పాపం ఎంతగా వాళ్ళు ఇంకా మోహం మాయలో పడి ఇలాగ జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. పాపం చాలా చిన్న కిలుబొమ్మలాగా ఉంటాం వాళ్ళ దృష్టిలో చూసినట్లేదు. మనం నిజం కిలువ చిన్నపిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుంది మనకు అలా ఉంటుంది కదా. ఆ చిన్నపిల్ల ఆడుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఎప్పుడు యోగుల దృష్టిలో, సాధకుల దృష్టిలో సంసారం ఉండే మాయ, మోహం, అనిత్యమైనటువంటి పదార్థాల పట్ల, వస్తువుల పట్ల మన మోహ మాయలో ఉండి వాటి కోసం పరిగెడుతున్నాం, వాటి కోసం ఆ సంతోషం కోసం తిరుగుతున్నాం, జీవితాన్ని వ్యక్తం చేస్తున్నాం. జీవితంతో దాని కోసమే మన మనోకామని సిద్ధింపజేసుకోవడం కోసం మన జీవితాన్ని వ్యక్తం అయిపోతున్నాం. అలా పాకుతూ 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 పడుతూ అది మనం అనిపిస్తుంది కానీ మన శరీరం నష్టం అయిపోతుంది. అంటదా మనకు దొరకదు కానీ అది చెప్పులైతే గీసి మొత్తం అరిగిపోయి అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం. అది ఏం దొరకలేదు కానీ నాకైతే నా చెప్పులైతే మొత్తం గీసిపోయి అంటాం కదా, అరిగిపోయి అన్నట్టుగా అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనకు అందుకే ఈ ఉపనిషత్తులో మనం చెప్పుకుంటూ వస్తున్నామట, ఎవరైతే సాంసారిక విషయాల పట్ల విముఖం చెంది నీ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మతత్వం మీద కేంద్రీకరించి ఉపాసన చేసినట్లయితే ఈ సంసారంలో ఉన్న సమస్త లోకాలు, సమస్త కామనలు ఏవైతే సంకల్పం మాత్రం మనసులో అనుకుంటే సిద్ధింపజేస్తాయి. ఈ జన్మలో ఈ శరీరంలో ఉంటూ అన్ని అనుభవించగలుగుతాం. అంత శక్తి, అంత సామర్థ్యం, అంత ధైర్యంలో కలుగుతాయి. అని అది మనం చెప్తున్నాం, దాని అనుభవంలోకి తీసుకురావాలి. నేను మాట్లాడుతున్న శరీరంతో మాట్లాడుతున్నాను, సంపూర్ణ పిండంతో మాట్లాడుతున్నాం, నేను ఆత్మతో మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మాట్లాడి ఈ శరీరం మాట్లాడి ఈ వాక్కు చెప్పండి, ఆత్మ మనసుని ప్రేరేపిస్తుంది, మనసు వాగింద్రియాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే శీఘ్రంగా జరుగుతుంది. కాబట్టి ఆత్మ తత్వము మనసును, మనస్తత్వము కర్మైన అంటే వాగింద్రియాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మాటి మాటికి అలా మాటలు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్న మాటలు, ఏ విధంగా మాట్లాడుతున్నా, ఏ విధంగా ఉంటున్నా నేను, అసలు ఎవరిని నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే ఆ ఆత్మ యొక్క స్వరూపం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావు. మనసు ఏంటి, మనసు ఏ రకం పనిచేస్తుంది, ఏ రకంగా ఆలోచిస్తున్నాను. స్థూలంగా ఆలోచించినప్పుడు కంట కలుగుతుంది. స్థూలంగా ఆలోచించకుండా మనం ధ్యానం కూర్చున్నప్పుడు మనసుతో విచారిస్తూ ఉంటాం. అలాంటి విచారణ పద్ధతి మన ధ్యానం తెచ్చినట్లయితే, దాని మీద కేంద్రీకరించినట్లయితే అంతకన్నా మనసు కంటే సూక్ష్మతత్వం, ప్రాణతత్వం ఏదైతే ఉందో మనం దాన్ని పొందగలుగుతాం. ఎప్పుడైతే ప్రాణతత్వం మీదకి వెళ్ళామనుకోండి, దానివల్ల వచ్చే ఆనందాన్ని బట్టి మనం మాటలు చెప్పలేము. మద్యపాయ ఎలా తీయగా ఉందని, తీయగా దానికి ఇలా దాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పలేం కదా. తింటేనే మనకి ఏదైనా తెలుస్తుంది. అలాగే అనుభూతి అనేది ఎలా ఉంటుందని చాలా గొప్ప చెప్తున్నావు. గొప్ప కంటే దాంట్లోకి వెళ్ళాలి. ఇలా మార్గం చూపించారు మనకు ఋషులు, మహర్షులు, సాధకులు చెప్పారు. ఇలా వెళ్తే నమ్మకం, విశ్వాసం, ఏదైనా ఒకటి మనం కర్మ చేస్తున్న ఒక నమ్మకం, విశ్వాసం. ఒక వ్యక్తి పట్ల విశ్వసించాలి, తప్పదు కదా. గుడ్డికి పోవడానికి కాదు కానీ ప్రామాణికులు ఏదైతే ఉన్నారో, జ్యేష్ఠులు ఎవరైతే ఉన్నారో, ధర్మాత్మ పుణ్యాత్మ ఏదైతే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మోసం చేయడం, ఏదో లేనిపోయిన చెప్పడం అలా చెప్పదు అనమాట. ప్రామాణిక వ్యక్తులు ఏదైతే ఉన్నారో, ఆ మార్గంలో వెళ్ళిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో, వారు చెప్పినప్పుడు వారి యొక్క మాటలు విశ్వాసంతో, శ్రద్ధతో, నమ్మకం చేసినట్లయితే మనకు కూడా అదే మార్గం ప్రశస్తం అవుతుంది. అది నీలో సంకల్పం, దృఢ విశ్వాసం ఉంచుకొని మనం కర్మ చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే మహతి ఆనందం వస్తుంది. కాబట్టి ఇంతవరకు నేను ఒకటి చెప్తూ ఉంటాను, నేను ఏం చేశాను, ఏం చేయలేదు, ఇప్పుడు వరకు అన్ని వదిలేసింది. ఇప్పుడు నా వృద్ధావస్థ, ముసలి అవస్థ, అంత టైం అయిపోయింది, ఎందుకంటే నాకెందుకు. చాలా మంది అంటే, ఎందుకంటే అమ్మ నీకు చనిపోయే ముందు కూర్చుంటే లేవస్తే కూర్చోలేవు, లేకపోతే నీకు ఏం అవసరం అవుతుంది, నీ సంస్కృతి నీకేం కూడి పెడుతుందా, నీకు ఏమన్నా ఏం నేర్పిస్తుంది, ఏమొస్తుంది, ఎవరికైనా 10 మంది చెప్తావు, ఏమన్నా నేర్చుకో, ఏం లాభము అని చాలా మంది అలా కూడా అంటుంటారు అన్నమాట.
నీకు ఇట్టని చాలా చెప్పేటప్పుడు నీకు సరే వయసులో ఉన్న వాళ్ళకు యువకులకు చెప్తున్నా అంటే వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతున్న పుస్తకాలు చదువుకుంటే నా స్వాధీనం చేసుకోగలుగుతా అనుకుంటాం, లేదా 10 మంది చెప్పగలుగుతా అనుకుంటాం. కానీ మీకు ఏ రకం ఉపయోగపడుతుంది? టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో పని చేసుకోకుండా, లేదా ఇంట్లో పిల్లల్ని చూపించుకో, పిల్లలను చూసుకోకుండా అది ఇది అంటుంటామట. కానీ అలా, ఎందుకంటే ఆత్మ అనేది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాబట్టి ఆ సంస్కారం కూడా ఆత్మతో పాటు సూక్ష్మ శరీరంతో పాటు ఉంటుందన్నమాట. నువ్వు అదే మనస్తత్వంతో యథార్థంగా తెలుసుకునే భావంతో కష్టపడుతున్నావు, అదే సంస్కారం నీలో ఉంటుంది. ఆ మెమరీ కార్డు నీతోనే వస్తుందన్నమాట. నీ శరీరంతో పాటు, నీ జీవాత్మ పాటు నీతోనే ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. మళ్ళీ జన్మలో నువ్వు మళ్ళీ ఒక వయసు వచ్చేసరికి ఆ జ్ఞానం అంతా నీకు ఉపయోగపడుతుంది. ప్రారంభం నుంచే నువ్వు మళ్ళీ ఆ నీకు అలాంటి సహజంగా లభిస్తుందన్నమాట. ఆలంబన నిమిత్తం కాగానే నీకు భగవంతుడు అలాంటి గురువు, అలాంటి ఆశల యొక్క సాంగత్యం చేత నువ్వు ఇంకా ఉత్తేజంగా ముందుకెళ్తావు. ఎప్పుడు నేర్చుకునే విద్య వ్యర్థం కాదు. ఆ సంస్కారం మనలో అంకితం అయిపోతుంది, మన సంస్కారంలో ఇమిడిపోతున్నాం అట. మనం ఏదో కావాల్సి వచ్చి కూర్చొని శ్రద్ధ భక్తిపూర్వకంగా రుచి ఉంది అర్థం చేసుకుంటున్నాం కాబట్టి, మనిషి ఋషి యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి, ఎంత పుణ్యం చేశాం కాబట్టి ఆ అభిప్రాయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. సామాన్యంగా చాలా మందికి ఇది ఎందుకు ఏమిటి అవన్నీ కూడా అర్థం కావు. ఏంటి సరే శబ్దసిద్ధి రామ శబ్దం వచ్చింది, భౌతిక శబ్దం వచ్చింది, లుంగు లెక్కన వచ్చింది, లంగ లెక్కన వచ్చింది, సరే వచ్చింది, ఏంటి దానివల్ల? ఏంటి? ఆ శబ్దం యొక్క రహస్యం చెప్పుకుంటాం. ఒక్కొక్క ఇటుక గురించి మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఈ భవనంలో ఏ ఇటుకకు మహత్వం ఉన్నట్టు ఏం చెప్తామా? ఒక ఇటుకకు ప్రతి ఇటుకకు మహత్వం ఉంటుంది. అలా ప్రతి శబ్దానికి మహత్వం ఉంటుందన్నమాట. పెద్ద భవనంలో ఒక ఇటుక తీసేస్తే ఒక్క ఇటుకని మొత్తాన్ని కూల్చేస్తుందన్నమాట. అలా ఒక్క శబ్దంలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా మనకు మొత్తం అన్ని ఇన్నాళ్ళు కట్టుకునేటువంటి ఆ సంపద గుణగణాలు ఏవైతే అన్ని వ్యర్థం అయిపోతాయి. అలా ఒక భవనంలో ఒక చిన్న ఆధార స్తంభం ఉన్నటువంటి ఒక ఇటుకని తీసేసినా అంటే మొత్తం బ్యాలెన్స్ మారిపోతుందన్నమాట. అలాగా మనము మన స్థితిని మనం అర్థం చేసుకోవడం కొరకు శ్రద్ధ భక్తిపూర్వకంగా మన ఆయువును అవస్థను వదిలేసి నిరంతరంగా పరమాత్మకు అంకితం ఇన్నాళ్ళ సంవత్సరంలో చూసాం. ఇప్పుడు ఈ జీవితాన్ని పరమాత్మకు అంకితం చేస్తున్నా అని చెప్పి భావంతో పూర్తిగా సమర్పంగా చేసినట్లయితే ఆ సంస్కారం పడుతుంది. ఏదో అంటే కదా, తాడి చెట్టు ఎక్కడ సంకల్పం తీసుకున్నప్పుడు మునగ చెట్టుని ఎక్కుతా అన్నట్టుగా, కొండ కూడా కనీసం స్తంభం ఎక్కుతాం అన్నట్లుగా మనం ఒక గతి అయితే కొంతవరకు అయితే వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రయత్నం చేయాలి. అతి విస్తృతంగా ప్రకటవంతః వయం అస్తు చింతా నాస్తి కదాచిత్ భవతం. ఈ జుహోతి ఏ ధాతువుతో ఏర్పడిందోనండి? ఏమడుగుతున్నారండి పార్వతి గారు? జుహోతి అనే శబ్దం ఉంది కదా, ఎక్కడుందండి అది? హస్తి చర్మే జుహోతి అనే ఉదాహరణలో జుహోతి అది ఇదండి, జుహోతి అది గణం అండి. అది ధాతువు ఏం ధాతువు అయి ఉంటుంది? జుహోతి, అయ్యో జుహోతి మర్చిపోయాను. హూ ధాతు అండి, హూ ధాతు. అస్తు ప్రకృతి వంశధామః. అది మధ్యలో నెట్ అస్థి చర్మం తినేవాళ్ళు, వాడుకునేవాళ్ళు. మహోదయ, పార్వతి గారు చెప్పండి. 647 పేజీలో ఉంది జుహోతి. పువ్వు దానయో. దానయో దాన ఆద పువ్వు దాన జుహోతి.
ఛందసి. ఓకే. గురువు గారి నెట్ బాగాలేదా? మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఇది వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఇందాక మ్యూట్ లో ఉన్నారండి మీరు. ఇది ఆగిపోతుంది, నెట్ అయిపోయినట్టుంది. యాడ్ కావడం లేదు. సరే. అస్తు. ఈ రకంగా మనకు దేవ ఛందస అని మనిషి ఛందస అని చెప్పుకున్నాము. అస్తు. ఇది ప్రస్తుతం చూడండి. బ్రహ్మణే జానపదాఖ్యాయాం. బ్రహ్మణ పంచమి విభక్తి ఏకవచనం, జానపదాఖ్యాయం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అయ్యో మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది. జానపదస్య ఆఖ్య జానపదాఖ్య తస్యాం జానపదాఖ్యాయాం షష్ఠి తత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అనువృత్తి వస్తున్న పై నుంచి అర్థః బ్రహ్మణి శబ్దాంతాత్ తత్పురుషాత్. బ్రహ్మ శబ్దం అంతిమంలో ఉండాలి. బ్రహ్మణి శబ్దాంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతో. జానపదాఖ్యాయం తో బ్రహ్మ శబ్దం అంతిమంలో ఉన్నట్లయితే అటువంటి తత్పురుష సమాసం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. సమాసాంతో జానపదాఖ్యాయం. సమాసం టచ్ ప్రత్యయం వస్తుంది. అది ఏ అర్థంలో వస్తుంటే జానపదాఖ్య అర్థంలో వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించింది. అందుకే ఉదాహరణలు సురాష్ట్రేషు బ్రహ్మ, సురాష్ట్ర బ్రహ్మ, అవంతి బ్రహ్మ, సురాష్ట్రేషు బ్రహ్మ, సురాష్ట్ర బ్రహ్మ అని చెప్పుకున్నాం. అలాగే అవంతి బ్రహ్మ చెప్పుకున్నామట. అంటే సురాష్ట్ర జనపదంలో ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే అవంతి జనపదంలో ఉన్నటువంటి బ్రహ్మ. అవంతి జనపదంలో నగరంలో ఉన్నటువంటి బ్రహ్మను అవంతి బ్రహ్మ అని చెప్పాము. సురాష్ట్ర జనపదంలో ఉన్నటువంటి బ్రహ్మను సురాష్ట్ర బ్రహ్మ అని చెప్పి పిలుచుకున్నామట. మొత్తానికి బ్రహ్మన్ శబ్దాంతం కావాలి. సురాష్ట్ర బ్రహ్మన్ శబ్దము. సురాష్ట్ర బ్రహ్మన్ కాబట్టి బ్రహ్మ శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి మనకు బ్రహ్మణ శబ్దాంతం కాబట్టి మనకు వెంటనే టచ్ ప్రత్యయం వస్తుంది. మన ప్రకృతం ప్రకారం కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి టచ్ ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తా టీబాన్ లోపం చేసుకుంటాం. సురాష్ట్ర బ్రహ్మ, అవంతి బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే మకారంలో ఉండే ఆకారం లోపిస్తాం. బ్రహ్మంలో అనుభవం లోపిస్తుంది అన్నమాట. అందుకే సురాష్ట్ర బ్రహ్మ, అవంతి బ్రహ్మ ఈ స్థితిలో టచ్ ప్రత్యయం కలుపుకొని బ్రహ్మ, అవంతి బ్రహ్మ అలా వస్తుంది. తర్వాత సూచించుకొని విసర్గం చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ మొత్తం జానపదాఖ్య అనేది ఉండాలి. ఇక్కడ జానపదాఖ్య అంటే తాత్పర్యం జనపద విశేషణ. జానపదం అంటే జనపదంలో ఉండేటువంటి వారి జానపదులు అంటాం. ఆ జానపదం యొక్క ఆఖ్యానం ఉండాలి. అంటే జనపదం యొక్క ఆఖ్యానం ఉన్నట్లయితే జనపద ఆఖ్య దాన్ని జానపదాఖ్య అయిపోయింది అన్నమాట. జనపదం యొక్క ఆఖ్యానం ఉన్నట్లయితే కథనం ఉన్నట్లయితే ఆ సందర్భంలో మాత్రమే మన ప్రకృతి సూత్రం ప్రకారంగా బ్రహ్మన్ శబ్దాంత ప్రాతిపదికం చేత ప్రత్యయం వస్తుందని చెప్పి చెప్పుకున్నామంట. అన్నిటిలో లోపం చేసుకుని మనకు తయారవుతుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఓకే అండి. ఈ నెక్స్ట్ సూత్రం మనం తర్వాత చూద్దాము. ఈ మధ్యలో ఎప్పుడైనా ఆగిపోవచ్చు, సమయం కూడా అతిక్రమిస్తుంది కాబట్టి ఈ పాట ఈరోజు ఇక్కడే ముగించింది. అస్తు. యొక్క సందేహాలు తర్వాత చూద్దాము. శాంతి పాట. సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే అండి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే మహోదయ.